అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్. సూటిగా సుత్తి లేకుండా. ఈరోజు మనం 6th సైన్స్ 8th లెసన్ దారాల నుంచి దుస్తుల దాకా గురించి నేర్చుకుందాం. మనం చలికాలంలో ఉన్ని దుస్తులు, వేసవి కాలంలో నూలు దుస్తులు, వర్షాకాలంలో నైలాన్తో తయారైన రెయిన్ కోట్ ధరిస్తాము. దుస్తుల ఎంపిక వ్యక్తి అభిరుచిని మరియు స్తోమతను బట్టి ఉంటుంది. దుస్తులు అందంతో పాటు హోదాకు సంకేతం. బట్టల స్వభావాన్ని బట్టి వాటిని మనం వివిధ అవసరాలకు ఉపయోగిస్తాం. ఉదాహరణకి మందంగా ముతకగా ఉండే గుడ్డను సంచులు బస్తాలు కుట్టడానికి వాడతారు. దారాలలో రకాలు: సహజ మరియు కృత్రిమ దారాలు. సహజ దారాలు మొక్కలు జంతువుల నుండి లభిస్తాయి. ఉదాహరణకి పత్తి, జనుము, పట్టు, ఉన్ని. నూలుగుడ్డలు నునుపుగా ఉన్నప్పటికీ మందంగా ముతకగా బరువుగా ఉంటాయి. ఉతికిన తర్వాత ముడతలు పడి కుంచుకుపోతాయి. పట్టుబట్టలు నునుపుగా జారే స్వభావం కలిగి ఉంటాయి. ఉన్ని బట్టలు గరుకుగా బరువుగా ఉంటాయి. నెక్స్ట్ కృత్రిమ దారాలు. రసాయన పదార్థాలతో చేస్తారు. ఉదాహరణకి పాలిస్టర్, టెర్లిన్, నైలాన్, అక్రిలిక్. ఇప్పుడు సహజ మరియు కృత్రిమ వస్త్రాలకు భేదాలను చూద్దాం. నీటిని పీల్చుకునే స్వభావం సహజ వస్త్రాలకు ఎక్కువ, కృత్రిమ వస్త్రాలకు తక్కువ. ఆరడానికి పట్టే సమయం సహజ వస్త్రాలు ఎక్కువ టైం తీసుకుంటాయి, కృత్రిమ వస్త్రాలు తక్కువ టైం తీసుకుంటాయి. కాలిస్తే వచ్చే వాసన సహజ వస్త్రాలకు సాధారణంగా, కృత్రిమ వస్త్రాలకు ఘాటైన వాసన ఉంటుంది. మండిస్తే సహజ వస్త్రాల నుంచి బూడిద వస్తుంది. కృత్రిమ వస్త్రాలను మండిస్తే ముడుచుకొని కరిగి ముద్దగా అవుతాయి. సాగే గుణం సహజ వస్త్రాలకు తక్కువ, కృత్రిమ వస్త్రాలకు ఎక్కువ. నునుపు దవనం సహజ వస్త్రాలు గరుకుగా, కృత్రిమ వస్త్రాలు నునుపుగా ఉంటాయి. నెక్స్ట్, నల్లరేగడి నేలల్లో పత్తి ఎక్కువగా పండుతుంది. పత్తి కాయల నుండి పత్తిని తీసి దూదిని గింజలను వేరు చేస్తారు. దూది నుంచి గింజలను వేరు చేయడాన్ని జిన్నింగ్ అంటారు. తకిలి లేదా రాత్నంతో దూది నుండి దారాలు తయారు చేస్తారు. దీన్ని వడకడం లేదా స్పిన్నింగ్ అంటారు. చేనేత మగ్గాలు లేదా మర మగ్గాలలో నిలువు అడ్డు దారాలను అమర్చి వస్త్రాలు నేస్తారు. ఇలా దారాల నుంచి దుస్తులు తయారు చేయడాన్ని నేత నేయడం అంటారు. నిలువు దారాలను పడుగు, అడ్డు దారాలను పేక అంటాము. మన రాష్ట్రంలో గద్వాల్, సిరిసిల్ల, వెంకటగిరి, కొత్తకోట, నారాయణపేట, పోచంపల్లిలో చేనేత పరిశ్రమలు ఉన్నాయి. వరంగల్ తివాచీలు నాణ్యతకు మన్నికకు ప్రఖ్యాతిగాంచినవి. జనపనారను బంగారు దారం అని కూడా అంటారు. జనపనార గట్టిగా, బలంగా, గరుకుగా ఉంటుంది. ఇది బట్టలు నేయడానికి ఉపయోగపడదు. దీంతో సంచులు తయారు చేస్తారు. పూతకు వచ్చిన జనుము మొక్కలను కోసి నీటిలో నానబెట్టి కాండం మీద ఉన్న బెరడును తీసి దారాలు తయారు చేస్తారు. జనపనారతో గోనె సంచులు తయారు చేస్తారు. గోంగూర, వెదురు, కొర్రలు మొదలైన మొక్కల నుండి దారాలు తీసి బట్టలు నేస్తారు. మీకు తెలుసా, పుస్తకాల బైండింగ్లో ఉపయోగించే గుడ్డను కాలికో అంటారు. ఆది మానవులు చెట్ల ఆకులు, జంతువుల చర్మాలను దుస్తులుగా ధరించేవారు. పూర్వకాలంలో యుద్ధ సైనికులు లోహాలతో తయారైన తొడుగుల్ని ధరించేవారు. అదనపు సమాచారం: వస్త్ర పరిశ్రమలో కర్బన దారాలు సరికొత్త ఆవిష్కరణ. పట్టు పురుగుల నుంచి పట్టు తీసినట్లుగా సాలెపురుగు నుంచి కూడా పట్టును తీయడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఉన్ని వస్త్రాల తయారీకి ఎక్కువగా గొర్రెల ఉన్నిని ఉపయోగిస్తారు. చార్లెస్ మెకింతోష్ అనే శాస్త్రవేత్త వర్షానికి తడవని బట్టను తయారు చేశాడు. వాల్డో ఎల్ సీమన్ అనే శాస్త్రవేత్త ఫ్లెక్సీల తయారీలో ఉపయోగించే పాలీవినైల్ క్లోరైడ్ను కనుగొన్నారు. డాక్టర్ మియోషి ఓకమోటో అనే శాస్త్రవేత్త మొట్టమొదటి సూక్ష్మదారం మైక్రోఫైబర్ను తయారు చేశారు. పాలిస్టర్ దారాలను పెట్రోలియం నుంచి తయారు చేస్తారు. కర్రగుజ్జుకు రసాయనాలు కలిపి రేయాన్ దారాలు తయారు చేస్తారు.
ఒక పత్తి కాయ నుండి 500 మీటర్ల పొడవైన దారం తీయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.